చెప్పండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ఇవాళ ఏమైందంటే యాజ్ యూజువల్గా డైలీ వెళ్ళినట్టే కాలేజ్కి వెళ్ళాను. సడన్గా ఎగోపిరి కింద వచ్చి ఆవేశం అనేది స్టార్ట్ అయ్యింది. చాలా ఎక్కువ అయిపోయింది. బాడీ అంతా షేక్ వచ్చి తల నుంచి కాళ్ళ వరకు మొత్తం షేక్ వచ్చి ఒక రకంగా అయిపోయింది అనమాట. అయితే అంతటి సిచ్యువేషన్ నుంచి దేవుడు ఈరోజు నన్ను కాపాడాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుని గురించి మాట్లాడుతాను. ఆమేన్. ఇటు సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, మన మధ్య ఉన్న షారోన్ కొద్ది నిమిషాలు దేవుని వాక్కు చెప్పడానికి సిద్ధం కలిగి ఉండగా అందరూ శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ షారోన్. ఈరోజు మనం ప్రార్థనలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్న టాపిక్ తెలుసుకుందాము. ప్రార్థనలో చాలా రకాల ప్రార్థనలు ఉంటాయి. వాటిలో కొన్నిటిని మనం ఈరోజు చూద్దాం. ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైంది. అది ఎందుకంటే ప్రార్థన అనేది మనిషికి ఊపిరి లాంటిది. ఎందుకంటే మనిషికి ఊపిరి ఆడకపోతే చనిపోతారు. అదే మనిషి ప్రార్థన చేయకపోతే తన ఆత్మలో చనిపోతాడు. ఆ విధంగా మనం దేవుని నమ్మిన బిడ్డలుగా ఉన్నందువలన మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థనలో ఎటువంటి ప్రార్థన అంటే రెగ్యులర్గా చేసుకునే ప్రార్థనలు కన్నా మన అవసరాల గురించి చేసుకున్నప్పుడు కానీ లేదా కొన్ని ప్రేయర్ పాయింట్స్ పెట్టుకొని వాటి కోసం ఇవి జరగాలని ప్రార్థన చేస్తుంటాం. వాటి గురించి ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు మనకి ఖచ్చితంగా జవాబు అనేది వస్తుంది. ఇది మనకి రోమపత్రిక 12:11-12 కనిపిస్తుంది. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అని ఉంటుంది. మనం ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా ఉండి ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం అందరం కూడా అటువంటి ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్చుకుని ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన పరలోకానికి చేరుతుంది. సెకండ్ది ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన కలిగిన వారిలో మనం ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే అంటే ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా జవాబు అనేది వస్తుందని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయాలి. ఇది మనకి యాకోబు పత్రిక 5:14 కనిపిస్తుంది. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అంటే మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన తప్ప వేరే ఆధారం కానీ వేరే సహాయం కానీ మనకు లేనప్పుడు ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. మనకి సంతోషం కలిగినప్పుడు కూడా కీర్తనలు పాడి దేవుని స్తుతించాలి. 14 చూసినట్లయితే మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగులను స్వస్థపరుస్తుంది, ఈవిల్ స్పిరిట్స్ నుంచి విడిపిస్తుంది. ఇలా అనేక రకాలమైన బాధలు కానీ ఇబ్బందులు కానీ మనం విడుదల పొందాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చి విసుకక చేసే ప్రార్థన మనం కలిగి ఉండాలి. విసుకక అంటే విసుకుపోకూడదు. ప్రతిదీ కూడా మనం దేవుడిని అడుగుతూ ఉండాలి. అడిగినప్పుడైతే ఖచ్చితంగా దేవుడు మనకి జవాబు ఇస్తాడు. ఇది మనకి లూకా సువార్త 18 మొదటి 10 చదివినట్లయితే కనిపిస్తుంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండునకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన. అంటే దేవుడు ఇక్కడ విసుకక నిత్యము ప్రార్థన చేయడం కోసం ఒక ఉపమానం అనేది చెప్తాడు. అదేంటంటే ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తనకి న్యాయము తీర్చమని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ న్యాయాధిపతి వెంటనే కాకుండా రేపురా, మళ్ళీ తర్వాత రోజు వెళ్తే మళ్ళీ రేపురా, ఇంకా వెళ్ళినప్పుడల్లా ఇంక ఇదే చెప్తా ఉన్నాడంటే తనకి న్యాయం తీర్చకుండా రేపు 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 అని అలా వాయిదాలు వేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు.
అలాగా ఎవరు వెళ్ళినా కూడా న్యాయాధిపతి అలానే చేస్తాడు. కానీ అందరూ ఏం చేస్తారంటే ఇలా అంటున్నాడు, ఇంక న్యాయం తీర్చాడు ఇంక మనకని రావడం మానేస్తారు. కానీ ఈ విధవరాలు విసుగాక ప్రతిరోజు కూడా మాటి మాటికి వెళ్ళి ఈమె విసుగాక ఆ న్యాయాధిపతికే విసుకొచ్చేలా చేసింది. ఏమంటే ఆయన రేపురా రేపురా అన్నప్పుడు కూడా ఈమె వెళ్తూ ఉన్నది కాబట్టి ఆ న్యాయాధిపతి ఇంకా ఆలోచించుకొని ఈమె వదిలేలా లేదు, ఇంకా న్యాయం తీర్చాలి ఈమెకి అన్నట్టుగా ఆయన న్యాయం తీరుస్తాడు. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. మనకు జవాబు రావట్లేదు అంటే విసుగుపోకూడదు. పేషెన్స్ కలిగి అడుగుతా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు జవాబు అనేది వస్తుంది. మనము ప్రార్థన విషయంలో ఓడిపోకూడదు. అంటే నాకు జవాబు రాలేదు కదా, ఇంకా నేను చెయ్యను అన్నట్టు కాకుండా ఒక్క ప్రార్థించే విషయంలో మనం ఓడిపోతే ప్రతి దాంట్లో కూడా ఓడిపోతాం. ఆ విధంగా మనం ఉండకూడదు. ఖచ్చితంగా ప్రార్థన చేశామంటే ఆ ప్రార్థనకి మనకు తిరిగి జవాబు వచ్చేలాగే మనం ప్రార్థన చేయాలి. వచ్చే వరకు చేయాలి. విశ్వాసం కలిగి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎలాంటి విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం కలిగిన వారిలో మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఖచ్చితంగా మనకి జవాబు వస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల విశ్వాసం కూడా పెరుగుతుంది. మత్తయి సువార్త 7:7 ఉంటది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును అని. విశ్వాసంతో మనం అడిగినప్పుడు మనకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇంకా 4th పాయింట్ వచ్చి ఆసక్తితో కూడిన ప్రార్థన మనం చేయాలి. ఎంత ఆసక్తి అంటే అత్యాశక్తితో మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో అపోస్తులు అందరూ కలిసి అత్యాశక్తితో పేతురుని విడిపించాలని ప్రార్థిస్తారు. వారి సంఘం వారంతా రాత్రంతా కూడా మెలకువ నుండి ప్రార్థిస్తారు. ఎందుకంటే మరుసటి రోజు పేతురికి ఉరేస్తారు. ఆ ఉరేయకుండా మా సంఘ కాపరిని కాపాడాలి, మనం రక్షించాలి అని ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు వారికి సమాధానం అనేది వస్తుంది. ఎటువైపు నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలీదు, కానీ జవాబు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆసక్తితో కూడిన ప్రార్థన చేసేవారిలాగా మనం అందరం ఉండాలి. ఇది మనకి యాకోబు పత్రిక 5:17 కనిపిస్తుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షం పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించెను, భూమి తన ఫలమునిచ్చెను. అంటే 3.5 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో కరువు అనేది రావడం వల్ల వారందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఒకసారి చేశాడు, 2 సార్లు చేశాడు. చేసి తన సేవకుడిని పంపిస్తాడు. వెళ్ళి కొండ మీదకి వెళ్ళి చూడు, మేఘం ఏమైనా కనిపిస్తుందా అని. 6 సార్లు వెళ్ళి చూస్తాడు, కానీ అస్సలు మేఘం అనేది ఏం కనిపించదు. 7వ మారు ప్రార్థన చేసి తన సేవకుడు కొండ మీదకి వెళ్ళి చూసినప్పుడు అరచేయంత మేఘం కనిపిస్తుంది. అది చాలు, చాలా కుండపోతమైన వర్షం పడుతుందని ఏలియా నమ్మి 7 మార్లు ప్రార్థన చేసినప్పటికీ కూడా 7వ మారు తనకి ప్రార్థనకి జవాబు వచ్చింది. ఎప్పటికైనా మనకు జవాబు వస్తుందన్న ఆసక్తితో మనం ప్రార్థన చేసినట్లయితే మనకి ఖచ్చితంగా కూడా జవాబు వస్తుంది. ప్రకటన గ్రంథం 3:19 చూసినట్లయితే, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించి ఉన్నాను గనుక నీవు ఆసక్తిని కలిగి మారుమనసు పొందుము అని ఉంటది. అంటే మనం ఇక్కడ ఆసక్తి కలగాలి. అంటే ఆసక్తి మనం కలగాలని కూడా మనం ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి. అటువంటి వారిలా మనం ఉండాలి. పేతురులో కూడా చూసినట్లయితే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు అని ఉంటది. మనం ప్రతి దాంట్లో కూడా ఆసక్తి కలిగి శ్రద్ధ పెట్టి చేసినట్లయితే మనకి కొంతమంది చేస్తూ ఉంటారు ఏంటంటే, మనం ఏదన్నా మంచి పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఆపాలని చూసినట్లుగా ఉంటారు. అలా మనం ఆసక్తి కలిగి చేసినట్లయితే మనకి ఎటువంటి హాని చేయకుండా ఉంటుంది. దేవుడు అలా ఏర్పాటు చేస్తాడు. మనకి అడ్డంకులు లేకుండా, మనల్ని ఎవరిని అడ్డగించకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటూనే ఉంటారు. మనం ఆసక్తి విషయంలో మాంద్యులం కాక దేవునిపై ఆసక్తి చూపిస్తూ దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసినట్లయితే మనకు ఖచ్చితంగా జవాబులు అనేవి వస్తాయి. ఇంకొక రోమపత్రిక 12 కూడా మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఆసక్తి విషయంలో మాంద్యులై ఉండకుండా ఆత్మీయ తీవ్రత గల వారిలా మనం ఉండి ప్రభువుని సేవించాలి. అటువంటి వారిలా మనం ఉన్నప్పుడు మన ప్రార్థనా జీవితం అనేది దేవునిలో బలపడుతుంది. ఆత్మీయ జీవితంలో కూడా మనం బలపడుతూ ఉంటాం. కొంతమంది అనుకుంటారు, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి, ఇన్ని పాయింట్స్ గురించి మేము ప్రార్థన చేయాలా, ఏదో మా అవసరాలు
మాకున్న అవసరాలు మాకున్న ఇబ్బందుల గురించి చేస్తే సరిపోతుంది కదా. రెగ్యులర్గా చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, మమ్మల్ని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి భవిష్యత్తుని ఇవ్వండి, మరి రాకపోకల్లో తోడుకుని ప్రతి ఒక్కరు చేసుకుంటాం. కానీ ఇంకా పట్టుదలతో చేసిన ప్రార్థన మనకు కావాలి, విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి. విసుకకుండా మన అవసరం తీరాలనే మనకి ఆ ఓపిక కలిగి మనం ప్రార్థన చేసుకుండాలి. ఇంకా ఆసక్తితో కూడి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ఎలాంటిదంటే, ప్రార్థన లేని జీవితం నాశనానికి దారితీస్తుంది. అంటే దేవుణ్ణి నమ్మినప్పటికీ, ఆయన రక్షణ పొందినప్పటికీ కూడా మనం ప్రార్థించలేదంటే మన జీవితం ఖచ్చితంగా నాశనానికి దారితీస్తుంది. అది ఒక్కసారే జరగదు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకు తెలియకుండానే ఈ లోకంలో పడిపోతూ, మనకు తెలియకుండానే మన జీవితం అనేది నాశనం అయిపోతూ ఉంటాయి. కానీ నాశనమైన జీవితాన్ని సరిచేసేది ఒక ప్రార్థన మాత్రమే. ఎంత పాపి అయినప్పటికీ, మన జీవితం ఎంత నాశనమైనప్పటికీ కూడా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా కూడా మన జీవితం అనేది సరిచేయబడుతుంది. అటువంటి ప్రార్థనలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఇటు రీతిగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబులు వస్తాయి. ఫస్ట్ది పట్టుదలతో కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి. సెకండ్ది విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. థర్డ్ది విసుకకుండా దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేయాలి. ఫోర్త్ది ఆసక్తితో కూడిన ప్రార్థన మనం చేయాలి. ఇటువంటి ప్రార్థనలన్నీ కూడా మనం కలిగినట్లయితే మన ప్రార్థనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థన సమయాన్ని కొంతమంది దొంగిలిస్తూ ఉంటారు. ఏమంటే ఏదో ఒక పని వస్తూనే ఉంటది. అటువంటిది ఏమీ లేకుండా మనస్ఫూర్తిగా దేవుని స్తుతించుకొని, ప్రభువా నాకు ఇది దయచేసినందుకు స్తోత్రం, ఈ కష్టం వచ్చింది నువ్వు తీర్చినందుకు స్తోత్రం, నాకు అనారోగ్యం వచ్చింది స్వస్థపరిచినందుకు స్తోత్రం. స్తుతులు చెప్పాలి. ఎక్కువ ప్రార్థన సమయం కన్నా స్తుతులు చెప్పాలి. మనం భోజనం చేసినప్పుడు ఈ ఆహారం నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రతి దానికి కూడా, ఆయన చేసిన ప్రతి చిన్నదానికి కూడా స్తుతులు చెప్తూ ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. అటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని నమ్మిన బిడ్డలుగా ఉన్నప్పుడు మనకి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, బైబిల్ పఠనం కలిగి ఉండాలి. ప్రతిదీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు ఆయన సంతోషించి మనం ఏది అడిగినా కూడా వెంటనే ఇస్తాడు. ఎందుకంటే మనం ఆయనకి దగ్గర అవుతా ఉంటాము. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఫ్రెండ్స్ అని ఎలా చెప్పగలం? వాళ్ళు కలిసి ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడము, మంచిగా మాట్లాడుకోవడము, అలా చేసినట్లయితే అలాంటి వారిని చూసినప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అని మనకు అర్థమవుతుంది. అలాగే మనం కూడా దేవుడితో ఒక ఫ్రెండ్లా, ఒక తండ్రిలా మనం మాట్లాడినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉండి మన అక్కర్లన్నీ తీరుస్తాడు. అటువంటి ప్రార్థన మనం అందరం కలిగి ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఎంతో చక్కగా వాక్యం వివరించిన షారోన్ సిస్టర్కి అందరూ ప్రైజ్లో చెప్తామా? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్.